ఇయర్లో కాసిన ఫస్ట్ కాయలను. ఓకే, అరే బ్రష్ చేయకుండా, బ్రష్ చేసాక తినుపా. వద్దా వద్దానా. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ వీడియో వచ్చేసి ఇవాళ ఒక స్పెషల్ రెసిపీ చేస్తున్నాను. అలాగే ఇవాళ జరిగిన కొన్ని హ్యాపీ మూమెంట్స్ మీతో షేర్ చేస్తున్నాను. సో లేట్ చేయకుండా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారు, లైక్ చేయండి, అలాగే షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా? సో ఈ ఇయర్లో ఫస్ట్ టైం కాసిన కాయలండి, ఫస్ట్ కాయ అనమాట ఇవి. సో ఇప్పుడైతే మా పిల్లలు కిందకి వెళ్ళి వాటిని కట్ చేస్తున్నారనమాట. ఏమైంది? అటు వెళ్ళా, కొమ్మ అందుకో సరిపోద్ది. చెప్పులు వేసుకెళ్ళు. నెమ్మదిగా జారిద్ది, అందుకోవే కొంచెం ఎగురు. ఆకు అందితే కొమ్మ అందిద్ది. సిరి అందుకో, అవన్నీ ఎందుకు నీకు? అయిపోయి నెమ్మదిగా కొయ్యి. ఎన్ని? 2 ఉన్నాయా? కాసినయా 2? నీకోటి అక్కకోటి, ఓకే? నాకు వద్దులే అక్క, నువ్వు. ఇయర్లో కాసిన ఫస్ట్ కాయలు అన్నమాట. ఇంకా చెట్టు నిండా పూతుంది, కానీ ఇవే ఫస్ట్. అసలు ఇంత కాయలు అయినాయి అనుకోలే. లాస్ట్ ఇయర్ అయితే చాలా చిన్న చిన్న కాయలు. ఇప్పుడైతే చాలా పెద్దగా అయినాయండి. ఇది సెకండ్ టైం మా చెట్టు కాయడం. లాస్ట్ ఇయర్ బాగా కాసింది, మళ్ళీ ఇప్పుడు బాగా లాస్ట్ ఇయర్ మీద ఈసారి చాలా బాగా కాసినాయి అనమాట. తింటావా? బ్రష్ చేసాక తిను, మరి స్నానం చేసేసి. ఓకే, అరే బ్రష్ చేయకుండా, బ్రష్ చేసాక తినుపా. వద్దా వద్దానా. సో నేను చెప్పిన స్పెషల్ రెసిపీ ఏంటంటే ఇవాళ చూపిస్తున్నాను చూడండి. ఇది నేను ఒక ఇన్స్టాగ్రామ్ దాంట్లో చూసి ట్రై చేశాను అనమాట. మామూలుగా అయితే మనం బ్రెడ్ ఆమ్లెట్ అందరం వేస్తాం కదా, సో అలాగే ఏం లేదు, బ్రెడ్ తీసుకొని దాన్ని మిక్సీలో వేస్తే ఇలా పౌడర్ లాగా అవుతుంది కదా. సో ఇందులో మనం ఎగ్స్ కలుపుకోవాలన్నమాట. ఎగ్స్ కలిపేసుకొని తర్వాత ఇందులో మనకి నచ్చిన వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే అవి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కానీ, మిర్చి, ఇక టమాటా, ఇక క్యారెట్, ఇలా మనకి నచ్చిన ఏవైనా వెజిటేబుల్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఆనియన్స్ ఒకటే వేస్తున్నాను, ఎందుకంటే అవన్నీ వేస్తే మా వాళ్ళు తినరనమాట. ఇంకొక విషయం, ఇందులో కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుంటే బాగానే ఉంటుంది. మా పొట్టిదైతే అస్సలు తినదు. ఇందులో ఏమన్నా ఎక్స్ట్రా వస్తే మాత్రం అన్నీ ఏరి పక్కన పెడుతుంది, అందుకే నేను అవేం వేయలేదు. సో ఇలా మిక్స్ చేసుకొని మనం ఇలా దోశలాగా వేసేసుకోవడమే. చాలా హెల్దీ అలాగే టేస్టీ బ్రేక్ఫాస్ట్ అండి. చాలా బాగుంది. నేను కూడా ఫస్ట్ టైం చేసిన. నేను ఇన్స్టాగ్రామ్లో చూసి ట్రై చేసిన అనమాట. బ్రెడ్ ఆమ్లెట్ అయితే నార్మల్గా ఎప్పుడు వేస్తూనే ఉంటాను, కాకపోతే ఇలా డిఫరెంట్గా కొంచెం ఎలా ఉంటుందో చూద్దామని ట్రై చేసామన్నమాట. బాగానే వచ్చినాయి. కాకపోతే ఏంటంటే ఏదైనా సాస్ ఉంటే అందులో ముంచుకొని తింటే మస్తు ఉంటుంది. నేను పోయినసారి బ్రెడ్ హల్వా చేసినప్పుడేమో దాన్ని జామ్ లాగా పూసుకొని తినింది నా చిన్న బిడ్డ. సో ఇప్పుడైతే నేను వేసిందే బ్రెడ్ ఆమ్లెట్, మళ్ళీ దాన్ని అది శాండ్విచ్ లాగా మళ్ళీ బ్రెడ్లో పెట్టుకొని తింటుంది. దానిదంతా డిఫరెంట్ టేస్ట్ అనమాట. సో అలాగా. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఏంటో మీకు ఐడియా ఉందా? మీరు ఉండే ఏరియాలో ఇవి దొరుకుతాయా మీ బేకరీలో అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. వీటి పేరు మీకు తెలిస్తే కంపల్సరీ కామెంట్ చేయండి. అది కరెక్టా కాదా అనేది నేను కామెంట్ సెక్షన్లో రిప్లై ఇస్తాను కంపల్సరీ. సో మనకి మొత్తం చాక్లెటే ఉంటుందండి ఇందులో. టేస్ట్ కూడా అయితే మస్తు ఉంటుందన్నమాట. సో ఇంకా వచ్చేసి నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా శారీ తీసుకున్నానని. దీన్ని తీసుకున్న పర్పస్ ఏంటి అనేది చెప్తానన్నాను కదా. సో శారీ వచ్చేసి నేను డిజైన్ చేసుకుంటున్నానండి, అంటే వర్క్ చేసుకుంటున్నాను అనమాట ప్లెయిన్ శారీ మీద. సో కొంచెం డిఫరెంట్గా
ఇక నా క్రియేటివిటీ అంతా ఉపయోగించి కొంచెం యూనిక్గా ఉండేలా డిజైన్ అయితే చేస్తున్నా దీన్ని. సో ఇది శారీ నేను చేయడం కంప్లీట్ అయిపోయాక మాత్రం నేను కంపల్సరీ మీకు ఈ శారీ అనేది చూపిస్తాను. సో చాలా చిన్న చిన్న స్టోన్స్ అయితే నేను వీటి మీద అంటిస్తూ ఉన్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.